వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ ప్రచారం తుది దశకు చేరుకుంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో మునిగి తేలుతా ఉన్నాయి. మరో 3 రోజుల్లో ప్రచారం ముగియబోతా ఉన్నది. కాబట్టి ఓట్లను ఎట్లా రాబట్టుకోవాలి, ఓటర్లను ఎట్లా ఆకర్షించుకోవాలనే దాని మీద ఒక పార్టీకి మించి ఇంకొక పార్టీ ఎత్తుగడలు వేస్తూ ఉన్నది, ముందుకు వెళ్తూ ఉన్నది. అయితే ఎవ్వరు ఎన్ని ఎత్తుగడలు వేసినా కానీ ఏ పార్టీకి ఉండే ఓటర్లు ఆ పార్టీకి ఉంటారు ఖచ్చితంగా. కొద్దిగా ఆల్రెడీ ఫిక్స్ అయిన ఓటర్లు సగం మంది ఉంటే కొంత గాలి ఎటుపోతుందో అటే మనం కూడా వెళ్దామనే ఓటర్లు, తటస్థ ఓటర్లు కొంతమంది ఉంటారు. చివరి వరకు వాళ్ళ నిర్ణయాన్ని ప్రకటించకుండా చివరి పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాతనే వాళ్ళకి ఏదనిపిస్తే అదేసే ఓటర్లు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ తటస్థ ఓటర్లను డైవర్ట్ చేసుకోవడానికి దాదాపు ప్రతిపక్ష అధికార 2 పార్టీలు సర్వేలతో పోటీ పడుతూ ఉన్నాయి. ఈ సర్వేలు పెయిడ్ సర్వేలు చేయించుకొని ఆ సర్వేలు మొత్తం మాకే చెప్తున్నాయి, మేమే విన్ను. సర్వేలు మొత్తం మా వైపే ఉన్నాయి, మేమే విన్ను. సర్వేలన్నీ క్షేత్రస్థాయిలో మావే ఉన్నాయి, కాంగ్రెసే గెలుస్తుంది. సర్వేలన్నీ మా వైపే ఉన్నాయి, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఈ 2 పార్టీలు పోటాపోటీగా సర్వేలు చేయించుకుంటూ ఉన్నాయి. ఆ సర్వే రిపోర్ట్లను పట్టుకొని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. నిజంగా ఈ సర్వేల్లో ఏముందో చూద్దాం. ఏ సర్వేలు ఎవరికి ఫేవర్ చెప్తున్నాయి, ఏ సర్వేలు ఎవరికి ప్రతికూలంగా చెప్తున్నాయి, అనుకూలంగా చెప్తున్నాయి ఒక్కసారి చూద్దాం. ఇది కేకే సర్వే రిజల్టు. కేకే సర్వే అనేది దీనికి కొంత శాంటిటీ ఉన్నది. గతంలో ఏపీ ఎన్నికల్లో మొన్నటికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పినటువంటి సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి సర్వే అంచనా ప్రీపోల్ సర్వేలో ఏమున్నది రిజల్ట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 55.2%, కాంగ్రెస్ పార్టీకి 37%, బీజేపీకి 7% అని ఇచ్చింది. ఇది కేకే సర్వే. అట్లాగే ఇది పల్స్ టుడే అనే సర్వే జూబ్లీ హిల్స్ ఓవరాల్గా ఇచ్చింది ఏంటంటే బీఆర్ఎస్కు 48%, కాంగ్రెస్కు 43% అనేది ఇచ్చింది, బీజేపీకి 7% అని ఇచ్చింది. ఇది కూడా ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీదే పై చేయని చెప్తా ఉన్నది. ఒకవేళ ఈ సర్వేలు అన్నీ కలిపి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వే సంస్థలు అవి ఎంతెంత ఇచ్చినాయి ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వివిధ సర్వే ఏజెన్సీ కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ బీఆర్ఎస్కు 42%, 42.8%, కాంగ్రెస్కు 32%. అంటే ఇది బీఆర్ఎస్కే ఫేవర్, బీఆర్ఎస్కే గెలుస్తుందని చెప్తా ఉంది. కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఇంతకుముందు వైపున్నట్టు 50%, 55.2% బీఆర్ఎస్, 37% కాంగ్రెస్. పీపుల్స్ ఇన్సైట్ 44%, 13%. చాణక్య స్ట్రాటజీస్ 43%. ఎస్ఏఎస్ గ్రూప్ను చెందిన ఐఐటీల బృందం సర్వే చేసిందట. వాళ్ళు 46% బీఆర్ఎస్కి ఫేవర్ ఇచ్చారు, 42% కాంగ్రెస్కు. ఓటా అనేది కంబాలపల్లి జర్నలిస్టు, మా సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ నేతృత్వంలో చేసినట్టు సర్వే. ఈ సర్వే కూడా కొంత 93.95 వరకు మాకు అక్యురసీ రేట్ ఉందని ఆయన చెప్తా ఉన్నారు. గతంలో కూడా అనేక సర్వేలో ఆయన చెప్పిన విషయాలు కొన్ని నిజాలైనవి కూడా. ఆయన సర్వే కూడా ఏం చెప్తుందంటే 48% బీఆర్ఎస్కు ఓట్ షేర్ రాబోతూ ఉంది, 42% కాంగ్రెస్కి రాబోతుంది. ఈ రెండింటి మధ్యలో దాదాపు 6% డిఫరెన్స్ ఉంది, 6% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ఏ ఈ ఎన్నికల్లో విజయం పొందబోతున్నదని చెప్తా ఉన్నారు. ఇది బీఆర్ఎస్కు ఫేవర్డ్గా ఉన్నటువంటి సర్వేలు, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నటువంటి సర్వేలు. కాంగ్రెస్ గెలుస్తుందని కూడా కొన్ని సర్వేలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. అవేంటో కూడా చూద్దాం. డెక్కన్ క్రానికల్ కాంగ్రెస్ గెలుస్తుందని 48% ఓట్ షేర్ కాంగ్రెస్కి వస్తుందని, 34% బీఆర్ఎస్. జన్ లోక్పాల్ 39% కాంగ్రెస్, 34% బీఆర్ఎస్. లోక్పాల్ మెగా 44% కాంగ్రెస్, 38% బీఆర్ఎస్. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 44% కాంగ్రెస్, 40% బీఆర్ఎస్. అంటే 4% డిఫరెన్స్. ఇక్కడ 6%, ఇక్కడ 5%. సైదులు సర్వే 40% కాంగ్రెస్కు, 39% బీఆర్ఎస్. సివిక్ పోల్ 42.6% కాంగ్రెస్, 34.5% బీఆర్ఎస్. టీ పాలిటిక్స్ 39% కాంగ్రెస్కు, 32% బీఆర్ఎస్కి. పొలిటికల్ పాత్ 39% కాంగ్రెస్, 30% బీఆర్ఎస్. పోల్స్ ఆఫ్ పోల్స్ 42% కాంగ్రెస్, 30% బీఆర్ఎస్. ఇవన్నీ కాంగ్రెస్సే విజయం సాధిస్తుంది, కాంగ్రెస్కే ఓట్ షేర్ ఎక్కువ రాబోతుందని చెప్తున్నటువంటి సర్వేలు ఇవి. నిజంగా సర్వేల్లో నిజమెంత, ఓటర్ల మదిలో ఏముందని సర్వేలు నిజంగా చెప్పగలుగుతాయా అంటే కష్టమే. సర్వేలన్నీ తప్పైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అది ఉప ఎన్నికలో ఇంకా క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చివరి వరకు రిజల్ట్ వచ్చే వరకు కూడా చెప్పలేని సర్వే సంస్థలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ సర్వే సంస్థలు రిజల్ట్లు ఎట్లా రాబోతూ ఉన్నాయి, నిజంగా సర్వే సంస్థలు చెప్పినవి
వాస్తవం అవుతుందా కాదా అనేది ఈ రోజు రోజుకు పరిస్థితి మారవచ్చు. ఎన్నికల తెల్లారితే ఓటింగ్ అనే ముందు రోజు కూడా ఓటింగ్ ఎటు టర్న్ అవుతుందో, జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారో కూడా చెప్పడం కష్టం. ఈ సర్వేలన్నీ ముందు చేసినాయి. మళ్ళీ ఈ సర్వేలకు కొంత శాంపిల్ తీసుకుంటారు. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉంటే 40 మందిని శాంపిల్ తీసుకొని సర్వే చేసే సంస్థలు కొన్ని ఉంటాయి. 400 మందిని శాంపిల్ తీసుకొని సర్వే చేసే సంస్థలు ఉంటాయి. 4 లక్షల మందికి 400 మంది రిప్రజెంట్ చేస్తారని వాళ్ళు చెప్పేది వాస్తవం అని మనం నమ్మడానికి లేదు. కాబట్టి ఈ సర్వే సంస్థల్లో ఎవరెన్ని సర్వే సంస్థలు చెప్పుకున్నా, ఏ సర్వే ఎవరు గెలుస్తుందని చెప్పినా కానీ అంతిమంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టం, క్లిష్టతరం కూడా. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. మూడింటికి 3 కొన్ని సానుకూలతలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఏ పార్టీ ప్రతికూలతలు, ఏ పార్టీ సానుకూలతలు దానికదే ముందుకు వెళ్తూ ఉన్నాయి. మరి రిజల్ట్ రోజు తెలుస్తుంది అసలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది ఎవరని. గతంలో దుబ్బాకలో ఉప ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేక సర్వేలు చెప్పినాయి. కానీ లాస్ట్ మూమెంట్లో బీజేపీ గెలిచింది. హుజురాబాద్లో ఇప్పుడైతే జూబ్లీహిల్స్లో రాష్ట్రం మొత్తం ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద పనిచేసినట్టే అప్పుడు హుజురాబాద్లో కూడా రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, మొత్తం దాని మీదే పనిచేశారు. అయినా హుజురాబాద్లో కూడా బీజేపీ గెలిచింది. నెక్స్ట్ మున్గోడులో కూడా దాదాపు బీజేపీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కొంచెం స్వల్ప మెజారిటీతో బీజేపీ ఓడిపోయింది అక్కడ. కాబట్టి ఉప ఎన్నికల్లో ఎట్లా ఉంటుందంటే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో లాగా కాకుండా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ మలుపు ఎటు వెళ్తుందో చెప్పలేం. ఎవరు గెలుస్తారో ఎవరు స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశం ఉందనేది చెప్పడం కష్టం. కాబట్టి ఈ సర్వే సంస్థలను వేటిని నమ్మలేం. సర్వే సంస్థలను చూసి, సర్వే సంస్థల ఫలితాలు చూసి మీరు కూడా మీ ఒపీనియన్ మార్చుకోకుండా ఉండండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.